హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం మనాలి నుంచి సర్చు వరకు నా 2015 లద్దాఖ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పిన. సో ఈ వీడియోలో సర్చు నుంచి ఏమైంది అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఈ సిరీస్ మొత్తం 2 వీడియోస్లోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా చెప్పేది ఉంది. అది అట్లా అని చెప్పి కట్ చేసి చెప్తానేమో దానికి మీనింగ్ ఉండదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ 2 పార్ట్స్ కాస్త 3 పార్ట్స్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. నేను ఆ క్లిప్స్ అండ్ ఫొటోస్ చూపించాలి, అట్ ద సేమ్ టైం ఏమైందో నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి, నేను చెప్పాలి. కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీ అవుతున్నాయి. సో 2 పార్ట్స్ కాస్త 3 పార్ట్స్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈసారి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో లాస్ట్ వీడియోలో మనకి సర్చు వరకు మొత్తం చూపించిన, అండ్ ఈ వీడియోలో వచ్చి సర్చు నుంచి స్టార్ట్ చేస్తా. సో సర్చులో ఆ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది, అండ్ సమ్వేర్ అరౌండ్ 7-7:30కి లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది తెలుసు కదా, ఇక లదాఖ్ ట్రిప్లో మొత్తం బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా మ్యాగీ ఒకటే. సో ఇక మ్యాగీ తినేసినాం. Hi Pranay. Hola. Hi Balu. Hi Kalyan. Hi Sam. Hi Nishant. What are you eating? Your balls? Self? I chopped them and Boiled? I'll be eating. మ్యాగీ తిన్నాక మా వాళ్ళు మొత్తం లగేజ్ అంతా మళ్ళీ బైక్ పైన మౌంట్ చేసిర్రు. సో సర్చు నుంచి స్టార్ట్ అయిపోయి మెల్లగా మధ్యలో ఆగి కొంచెం ఫోటో సెషన్స్ చేసి, అండ్ ఈరోజు చాలా కేర్ఫుల్గా రైడ్ చేద్దామని అనుకున్నాం. బికాజ్ ప్రీవియస్ డే మొత్తం అంతా ఆగమైంది కాబట్టి ఈరోజు మొత్తం టైం టు టైం బ్రేక్స్ తీసుకొని వాటర్ తాగడం కానీ, డ్రై ఫ్రూట్స్ తినడం కానీ, చాక్లెట్స్ తినడము, ఇట్లాంటివన్నీ డైమాక్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము, ఇట్లాంటివన్నీ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసాం అన్నమాట ఈరోజు. అండ్ ఆ దారిలో మాత్రం నేను చెప్పినా కదా, మాకు అప్పుడు బంజీ కార్డ్స్ లేవు, ప్రాపర్ పానియర్స్ కాదు, లేకపోతే సాడిల్ బ్యాగ్స్ కావు. సో అది ఉత్తగా తాడేసి కట్టేసాం అనమాట లగేజ్ మొత్తం. బట్ ఆ తాడు అనేది ఎప్పటికప్పుడు తెగిపోవడమో లేకపోతే లూజ్ అయి ఊడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుండే అనమాట. ఫ్రీక్వెంట్గా ఆగి దాన్ని ఊకే సెట్ చేయాల్సి వచ్చేది. సో అట్లా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాక ఈ స్పాట్లో మాత్రం ద గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. మీ అందరికి తెలుసు కదా, గ్రాండ్ కెనియన్ యూఎస్లో ఉన్నది. సేమ్ సిమిలర్గా ఉంటుంది ఈ స్పాట్ మొత్తం. చూడండి ఒకసారి. It's too cold out here. అక్కడ కొంచెం వీడియో తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ పాంగ్కి మూవ్ అవుతున్నాం అనమాట. సో ఎంటైర్ లద్దాఖ్ ట్రిప్లో, ఎంటైర్ లద్దాఖ్ రైడ్లో సర్చు టు పాంగ్ రూట్ ఏదైతే ఉంటుందో దట్స్ ద వర్స్ట్ అనమాట. ఇంకా అది ఇక ఆ ట్రిప్ మొత్తంలో గలీజ్ రూట్ అంటే అదే ఉంటుంది. ఇక మొత్తం మట్టి రోడ్డు, రాళ్ళు, దుమ్ము, బండికి ఎక్కడ కూడా ట్రాక్షన్ దొరకదు, బండి స్కిడ్ అవుతుంటుంది, ఫుల్ డస్ట్ ఉంటుంది. సో దట్స్ ద వర్స్ట్ రోడ్ అనే చెప్పవచ్చు. సో ఆ రోడ్లో
నేను బైక్ నడుపుతుంటే అది సంహం ఒక స్టోన్ మీద టైర్ ఒక స్టోన్ మీద పోయి స్లిప్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి హ్యాండిల్ అనేది ఆ మూమెంట్ కంట్రోల్ కాలేదు. సో కింద పడ్డాం నేను బాలు, నా బైక్ మీద నేను బాలు ఉండే. సో కింద పడ్డాం. కింద పడితే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ హెడ్ ల్యాంప్ గ్లాస్ అండ్ హెడ్ ల్యాంప్ పైన ఉండే ఫెండర్ రెండు బెండ్ అయిపోయినాయి. గ్లాస్ అయితే ఇరిగిపోయింది. సో ఇంకా మెల్లగా లేచి అక్కడి నుంచి మళ్ళీ పాంగ్ రీచ్ అయినాక ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చొని కాఫీ అయినా తాగేసి మళ్ళా లేకి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎక్కడైతే పాంగ్ ఎండ్ అయిపోయి పాంగ్ తర్వాత ఒక 5 కిలోమీటర్స్ తర్వాత మనకి స్ట్రెయిట్ రోడ్ వస్తుంది అనమాట. ఎంత స్ట్రైట్ అంటే మనం కిలోమీటర్స్ టుగెదర్ చూడవచ్చు. ఒక ఎండ్ నుంచి నిల్చొని ఇంకో ఎండ్కి చూడవచ్చు. అంత ప్లెయిన్ రోడ్ ఉంటుంది. సో అక్కడి నుంచి రైడ్ అనేది చాలా బాగుంటుంది. సో మేము అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం ఫోటో సెషన్ అయింది. అది అయినాక మా ప్రణయ్ గాడు ఉన్నాడు కదా, అదే ఎవడైతే మా గ్రూప్లో జాయిన్ అయ్యిండో, సో వాడు బేసికలీ ఫోటోగ్రాఫర్ అనమాట. సో వాడేమన్నాడు, అన్న ఇక్కడ లొకేషన్ బాగుంది, టైం ల్యాబ్స్ బాగా వస్తుంది అన్న, నేను కొంచెం టైం ల్యాబ్స్ తీసుకుంటా, మీరు వెయిట్ చేసేది ఉంటే వెయిట్ చేయండి, లేదంటే వెళ్ళిపోండి అంటే సరే అని చెప్పి మేము స్టార్ట్ అయినాం. 2 బైక్స్ స్టార్ట్ అయినాయి. 2 బైక్స్ అక్కడనే ఉండిపోయినాయి అనమాట. శామ్ ఇంకా ప్రణయ్ అక్కడనే ఉండిపోయారు. సో కళ్యాణ్, సుమంత్, నేను అండ్ బాలు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. వీళ్ళు ఎట్లాగో ఫుల్ స్పీడ్లో బగాయిస్తారు అనమాట. సో వీళ్ళు ఎట్లయినా మనం క్యాచ్ చేసేస్తారని చెప్పి మేము ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయి తాంగ్లాంగ్లా రీచ్ అయినాం. అప్పటికి ఇంకా ఫ్రీజింగ్ కోల్డ్ అయిపోతుంది. బై దెన్ 4 o'clock అయినట్టుంది అప్పటికే. సో ఇంకా తాంగ్లాంగ్లా కష్టం మీద క్రాస్ చేసి ఆ చలికి అట్లనే ముందుకు పోతున్నాం అనమాట. ముందుకు పోతుంటే వీడు పొట్టోడు ఉన్నాడు కదా సుమంత్ గాడు, వాడు కూడా కొంచెం స్పీడ్గానే పోయిండు. అయితే వాని బైక్ పైన లగేజ్ ఏం లేదు, లగేజ్ క్యారియర్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవన్నమాట, జస్ట్ ప్లెయిన్ సింపుల్ బైక్. సో వాడు అండ్ కళ్యాణ్ ఒకటే బైక్ మీద వెళ్ళిపోయారు. వాళ్ళు మాకన్నా ఇంకొంచెం ముందుకే పోయారు అనమాట. సో ముందుకు పోయినాక వాళ్ళ బండ్లో పెట్రోల్ అయిపోయింది. మా జెర్రీ క్యాన్స్ ఏవైతే ఉండేనో ప్రణయ్ గాన్ బైక్ పైన అండ్ శామ్ గాన్ బైక్ పైన ఉండిపోయినాయి. అంటే వాళ్ళు ఎక్కడైతే వెనకాల ఆగిపోయారో వాళ్ళ బైక్స్ పైనే ఉండిపోయినాయి అనమాట అవి జెర్రీ క్యాన్స్. సో ఇప్పుడు వీని బండ్లో పెట్రోల్ అయిపోయింది, నా బండిలో కూడా పెట్రోల్ తక్కువనే ఉంది. సో ఇక ఏం చేసాం, నా బండికి ఉన్న పెట్రోల్ పైప్ తీసి కొంచెం బాటిల్లో కొట్టి మళ్ళీ బైక్లో పోసుకొని వెళ్ళిపోయినాం అనమాట. లక్కీగా నా బండిలో పెట్రోల్ ఉండబట్టి ఆ రోజు నడిచిపోయింది, లేకపోతే మేము కూడా అక్కడనే బ్లాక్ అయిపోతుండే. సో అక్కడ పెట్రోల్ పోసుకొని ముందుకు వెళ్ళిపోయినాక ఉప్షి అనే ఒక విలేజ్కి రీచ్ అయినాం అనమాట. ఉప్షి అంటే మనకి లే నుంచి 50 kilometers బిఫోరే ఉంటుంది. ఆ రోజు డెస్టినేషన్ వచ్చి మాది లే ఉండే, కానీ ఉప్షి వరకే రీచ్ అయిపోయినాం అనమాట. అప్పటికే ఆల్మోస్ట్ 6:37 అవుతుంది. ఇంకా తెలుసు కదా ఇంకా. సో ఆ కోల్డ్ వెదర్ కండిషన్స్లో మనం నడపలేం, చాలా కష్టమవుతుంది. సో ఇంకా ఉప్షిలా ఆగినాం అనమాట. అయితే ప్రణయ్ అండ్ శామ్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ వాళ్ళు వస్తలేరు. చాలాసేపు అయిపోయింది, అప్పటికే 45 minutes అయిపోయింది, అసలు వస్తూనే లేరు అనమాట. సో ఇక వచ్చే ఏవైతే లారీస్ ఉన్నాయో ఆ వేలో ప్రతి ఒక్కరిని ఆపి, అన్న ఇట్లా 2 bikes ఏమైనా కనిపించినాయి, 2 మనుషులు కనిపించిరా, ఒక 2-3 లారీస్ని అట్లనే అడిగితే వాళ్ళు ఆన్సర్ వాజ్ నో, అసలు వాళ్ళకి కనిపించలేదనే చెప్పారు. సో అప్పుడు మాకు కొంచెం ఫియర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళు ఏంది సేఫ్గా ఉన్నారా లేరా, అసలు ఏంది వీళ్ళు జాడపత్తా లేకుండా పోయారు అని ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది మాకు. అండ్ నెక్స్ట్ వచ్చే లారీ వాళ్ళని అడిగినాం అనమాట. ఇంకా అంటే కొంచెం ఫన్నీగా అడిగినాం, అన్న మీకు ఆ వ్యాలీలలో బండ్లు ఏమైనా పడిపోయినాయి, 2 బండ్లు పడిపోయినాయి ఏమైనా కనిపించినాయా, లేకపోతే ఎవరైనా 2 మనుషులు కనిపించారా, కొంచెం ఫన్నీగా అడిగినాం అనుకోండి. సో బట్ లోపల మాత్రం ఆ టెన్షన్ అట్లనే ఉండే మాకు. సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పటికే 1.5 hours అయిపోయింది. ఫైనల్గా దూరం నుంచి ఇట్లా 2 బైక్ లైట్లు ఇట్లా కనిపిస్తుంటే ఎంత రిలాక్స్డ్ ఫీల్ అయినామంటే ఆ రోజు పా. సో కట్ చేస్తే ఎందుకు వాళ్ళకి అంత డిలే అయిందని అంటే, వీడు ప్రణయ్ గాడు ఉన్నాడు కదా, వాడు ఏంది టైం ల్యాప్స్ ఫొటోస్ అవన్నీ తీసినాక వాడు బగాయించుకుంటూ వచ్చిండు. ఆ రోడ్లో కొంచెం స్ట్రెచ్లు ఎట్లుంటుందంటే మన కల్వర్ట్స్ ఉంటాయి. యూజువల్గా మన రోడ్స్లో కల్వర్ట్స్ అయితే కొంచెం అప్ సైడ్ ఉంటాయి,
అక్కడ కల్వర్ట్స్ ఏంటంటే వాటర్ ఫ్లో పోవడానికి ఇట్లా కొంచెం కిందికి ఉంటాయి అనమాట. అవి చాలా ఉంటాయి కల్వర్ట్స్. అది దగ్గర పోయేదాకా కనిపించదు. మనం ఏంది యూజువల్గా స్పీడ్లో ఉంటాం కాబట్టి వాడు అదే స్పీడ్లో ఆ కల్వర్ట్లకు దింపేస్తే ఆ స్పోక్ వీల్స్ ఉంటాయి కదా, ఆ స్పోక్స్ టైర్లోకి దిగిపోయినాయి, అంటే ట్యూబ్లోకి దిగిపోయి ఇమ్మీడియట్గా పంచర్ అయిపోయింది. సో పంచర్ అయితే లక్కీగా ఎవరో ఒక స్ట్రేంజర్ ఆ రూట్లో పోయే ఆయన వచ్చి ఆ బైక్ని అట్లా పట్టుకొని హెల్ప్ చేసి ట్యూబ్ చేంజ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా దాకా వచ్చేసరికి అంత లేట్ అయిందనమాట. సో ఇంకా ఆ నైట్ ఇంకా ఇంకా 50 కిలోమీటర్స్ ఉండే. వీళ్ళు వచ్చినాక కూడా ఏం పోతాంలే అన్న థాట్తోనే ఉండే, బికాజ్ అప్పటికే 8 అయిపోయింది అండ్ వెదర్ వాజ్ సో కోల్డ్, చలి తట్టుకోలేకుండా ఉందన్నమాట. సో ఇంకా ఆ ఉప్సీ విలేజ్లోనే ఒక స్టే తీసుకున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ క్లిప్స్ చూస్తే ఒకటి ఏమనిపించిందంటే 2015లోనే నా లోపల ఒక వ్లాగర్ ఉన్నాడేమో అనిపించింది. అనవసరంగా వాడిని పండబెట్టేసినానేమో అనిపిస్తుంది ఇప్పుడు అది చూస్తుంటే. అంటే నేను అప్పుడు ఇంగ్లీష్లో చేసిన కొంచెం లైట్గా చూడండి ఒకసారి. This is Upsi. We are 50 kilometers short of our destination, and this is our room. We are staying here for this night. అరే 18,000 feet రా, పోవాల్సిందే ఆ ప్లేస్కి. ఫుడ్ ఎట్లుంటుంది? ఫుడ్ బాగుంటుంది. టూరిస్ట్ డెస్టినేషన్ కదా, బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 6,000 feet కొట్టినామారా? 7,000 కొట్టేసాం కదా. 70,500 feet కొట్టినాం. 500 feet కోసం పార్కింగ్లో పోతాం. అవి ఆడ ఫోటోలు దిగాలి. డ్రై ఉందంటే ప్లేస్ మొత్తం. సో ఆ నైట్ అక్కడనే అదే హోటల్లో డిన్నర్ చేసేసి ఇంకా అక్కడే పండుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లే వచ్చి జస్ట్ 50 కిలోమీటర్సే కాబట్టి కొంచెం రిలాక్స్డ్గానే లేసాం అనమాట. అండ్ ఇక ఫ్రెండ్స్ ఉంటే తెలుసు కదా, మస్తీ మజా ఉంటుంది కొద్దిసేపు. ఎదురా ఎప్పుడైనా మీద సింక్ ఎంత బాగా చేస్తావు తెలుసా? నువ్వెప్పుడు చూస్తావు నేను చేస్తుంటే? ఏం చేస్తానన్నా? అది మెడికల్ షాప్ లా ఆడ నించుంటే అట్లనే చూస్తూ ఉండిపోయినా నేను. అవేరా ఆడ ఎప్పుడు వాడతావు? ఢిల్లీలా నాకు కూడా పోయి శుభ్రంగా ఉన్నప్పుడల్లా వీటిని చూస్తాయి. టైగర్కి టైం రాలేదు. టైం వచ్చిందేమో నీకు యూజ్ చేసి. అరే బాగా కింద ముట్టి నేను గిబ్బుల వాసన ప్లీజ్ ఉంటారు. లైటర్కి ఏమనిపించదు కానీ ఆ గిబ్బుల వాసన తీసుకో. అగ్గిపెట్టి లెక్కేజా ఎవరు వద్దా? నేను చెప్తా, తీసుకో. కొంచెం ప్రెజర్ బిల్డ్ అవుతుందన్న. బిల్డ్ అయినాక ఇక అక్కడి నుంచి ఫైనల్గా లేకి రీచ్ అయిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం అనమాట ఆ రోజు. సో ఇంకా అక్కడి నుంచి రోడ్ అయితే అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పిన వన్స్ పాంగ్ అనే ప్లేస్ క్రాస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ రోడ్, చాలా బాగుంటుంది. కంప్లీట్ తార్ రోడ్ ఉంటుంది మనకి. ఇక్కడ కూడా ఆఫ్ రోడింగ్ ఉండదు. ఒక తాంగ్లాంగ్లా పాస్ దగ్గర మాత్రమే కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది అంతే.
లేకి పోయి ఒక హోటల్ సర్చ్ చేసేసుకొని హోటల్ సర్చింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes టైం పట్టింది. సో అక్కడికి వెళ్ళి ఒక హోటల్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ కూడా నా లోపల ఒక బ్లాగర్ ఉన్నాడని చెప్పిన కదా, వాడు కొంచెం బయటకు వచ్చింది చూడండి. 2015లో ఇది. మేబీ వానికి అప్పుడు కొంచెం నేను ఎంకరేజ్ చేసి ఉంటే ఈరోజు సీన్ డిఫరెంట్ ఉండేనేమో. జోక్స్ అపార్ట్, చూడండి ఒకసారి. We have reached Leh just now, and this is our stay in Leh. It's got a beautiful garden, and sit out is very good, very nice. It's cold, but it's way better than other places we've been to. It's called Tong Spoon Guest. Hey Balu, ఏమని ఇస్తున్నావు? మంచి క్యాబ్ పెట్టుకుని వాడేమో మంచి తీసుకున్నాడు. కలిగి ఇస్తారా డైలీ సంగాడు మొదలు పెట్టిండు. అందరు వైఫై కనెక్ట్ అయిపోయారా? Finally Leh! It's Leh time! Yeah, we are in Leh and I laid just now. And we're getting late tonight! సిగరెట్ ఓ మస్తునే. అదే సిగరెట్స్ వీడియో తక్కువ. అయ్యో ఎన్ని కావాలంటే నూనె ఉన్నాయి దా షిటు నువ్వు వయిస్తా. అరే తీసుకో. మనాలి నుంచి స్టార్ట్ అయినాక 3 daysకి లేలో స్నానం చేసినాం. మళ్ళీ ఆ చలికి మనం స్నానం చేయలేము, ఆ కోల్డ్ వెదర్కి మనం అసలు ఏమాత్రం కూడా స్నానం చేసే ఆలోచన కూడా రాదు మనకి. సో లేలో ఫ్రెష్ అప్ అయ్యి ఇది హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్ళినాం. లేలో లోకల్ సిటీలోనే హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్ళి అండ్ అక్కడ సోల్జర్స్ది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళు చనిపోయే ముందే వాళ్ళ ఫ్యామిలీస్కి రాసిన లెటర్స్ కావచ్చు, అవన్నీ చూసినాము. అండ్ చూసినాక కొంచెం స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. స్ట్రీట్ ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి పోయి పండుకుందాం అని చెప్పి పండుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం. అరే రెడమ్ గుడ్రా అమ్మాయి ఇక్కడ తీసుకుని ఫోకస్. బ్రేక్ఫాస్ట్ చేసినాక ఒక పెద్ద షాక్ అన్నమాట మాకు. ఆ షాక్ ఏంటంటే హిమాచల్లో హైర్ చేసుకున్న బైక్స్ ఏవైతే ఉంటాయో అవి లే వరకు మాత్రమే పర్మిషన్ ఉంటాయి. మళ్ళీ లే నుంచి కార్దుంగ్లా ఆర్ ఎల్స్ లే నుంచి ప్యాంగాంగ్ లేక్ పోవాలంటే మాత్రం మళ్ళీ లేలో ఫ్రెష్గా వేరే బైక్స్ హైర్ చేసుకొని పోవాలి. అంటే మనకు డబల్ ఛార్జ్ పడుతుంది. హిమాచల్లో అంటే మనాలిలో తీసుకున్న బైక్ ఛార్జ్, మళ్ళీ లోకల్లో లేలో తీసుకున్న బైక్ ఛార్జ్. సో ఇంత బడ్జెట్ మా దగ్గర లేకుండా అనమాట. దట్ వాజ్ అ బిగ్గెస్ట్ షాక్. అసలు మాకు ఇది ఇట్లుంది, సిస్టమ్ ఇట్లుందని మాకు తెలియదు. సో ఇంకా వేరే ఆప్షన్ లేక మేము ఆ బైక్స్ హోటల్లో పెట్టేసి ఒక 7-seaterని బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేసుకొని ఇంకా కార్దుంగ్లాకి స్టార్ట్ అయిపోయినాం. ఏ బైకర్ అయినా లద్దాఖ్ పోతే బైక్ పైనే కార్దుంగ్లాకి రీచ్ కావాలని చూస్తారు. బికాజ్ మీ అందరికి తెలిసిందే అది వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. దానికి బైక్ పైనే పోదాం అనుకుంటారు. కానీ
వీఆర్ సో అన్లక్కీ. ఆ రూల్ చేయబట్టి మేము బైక్స్ హోటల్లోనే పెట్టి ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయినాం అనమాట. वासर का अड्डा बोलते शरीर को लाता पड़ता है भाई वहाँ की का है रे तुम लोग का छुपे छुपे అండ్ కార్దుంగ్లాకి పోయే రూట్ మాత్రం చాలా బౌన్సీ ఉంటుంది. మేము అప్పటికే ఫుల్ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. చూడండి ఒకసారి మీరు. జంపింగ్ జపాంగ్ జంపంగ్ 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 జపాంగ్ గిలి గిలియా లోపల కడుపులో ఉంటుంది. ఐ కెన్ ఫీల్ ఇట్ తెలుసా. ఆలు పరాటా తెలుస్తుందా? ఇప్పుడు ఆలు పరాటా విత్ దహి తర్వాత చూస్ ఒకే శాండ్విచ్ పరాటా ఇప్పుడు అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కొంచెం టేస్ట్ ఆమ్లెట్ పరాటా రైట్ జరిగింది. కొంచెం మసాలా దోశ ఇవి అని తిన్నాయి. మసాలా దోశ బ్రేక్ఫాస్ట్ చేసిన అది శాండ్విచ్ తగులుతున్నట్టు మెల్లగా ఒక బైట్ మరి అన్ని టేస్ట్ చేసిండు రా. అన్ని కలుపుతలే లోపల అది మంచి మిక్సర్ ఇది క్రీమీ అవుతుంది. అది క్రీమీ సో అట్లా ఆడుతా పాడుతా కార్దుంగ్లా టాప్కి రీచ్ అయిపోయినాం. అండ్ ఆ రీచ్ అయినాక ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో కార్దుంగ్లాకి పోతే దట్ వాజ్ మెమరబుల్ అనమాట. ఇంకా అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అండ్ మోర్ ఓవర్ అక్కడ మీ అందరికి తెలుసు కదా, ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆ టైంలో మా వాళ్ళు ఐస్ తీసుకొని కొట్టుకోవడం స్టార్ట్ చేసారు. అంటే ఇక ఆ టైంలో ఏం చేస్తాం అర్థం కాదు కదా. హలో సో కార్దుంగ్లాలో కొద్దిసేపు ఉండి ఒక 45 minutes 1 hour ఉండే అనమాట. మళ్ళీ బ్యాక్ టు లే స్టార్ట్ అయిపోయినాం. నేను మా ఫ్రెండ్ సుమంత్ గారు అదే పొట్టోడు ఇద్దరం కలిసి బైక్ పైన అట్లా లే సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అట్లా బయటికి పోయినాం అనమాట. బయటికి పోయినాం. అండ్ మోర్ ఓవర్ లోకల్ ఫ్లీ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాము. సో ఇది మా ఎక్స్పీరియన్స్ ఇది సర్చు నుంచి కార్దుంగ్లా వరకు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మ్యాక్సిమం ఈ సిరీస్ని కంప్లీట్ చేయడానికి చూస్తా. ఎన్ రూట్ టు ప్యాంగాంగ్ లేక్ ఎట్లుండే మా ఎక్స్పీరియన్స్ ఏందనేది మీకు షేర్ చేస్తా. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో I'll try to finish off this series. And please do follow me on Facebook and Instagram over here. And yeah, that's it for the video. Thank you. Bye.